2 కప్స్ పూరీ పిండి తీసుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేయడం వల్ల పూరీలు క్రిస్పీగా ఉంటాయి, అలాగే చక్కగా పొంగుతాయి కూడా. ఈ సాల్ట్ షుగర్ అంతా పిండిలో కలిసిన తర్వాత అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా చేయడం వల్ల పూరీలు సాఫ్ట్గా ఉంటాయి, అలాగే చక్కగా పొంగుతాయి కూడా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత పిండిని స్మూత్గా కలుపుకోవడం కోసం ఆయిల్ వేసి పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక డో లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం. మూత పెట్టి 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతలోపు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ కంప్లీట్ అయిందండి. 10 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మరొకసారి కలుపుకొని, అది ఎక్కువసేపు కూడా నానబెడితే పిండి అనేది సాగుతుంది, అందుకోసమని 5-10 మినిట్స్ సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు పొడిపిండిలో అద్దుకొని ఇలా నెమ్మదిగా స్లోగా కాల్చుకోవాలి. ఇది పలుచగా కాల్చుకుంటే పూరి అనేది పొంగదు. సో ఎక్కువ మందంగా కాకుండా కాస్త మీడియంగా కాల్చుకోవాలి. ఈ సైజులో సరిపోతుంది. ఈ విధంగా పూరీలు చూస్తున్నాం కదా, వీటిని హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో దీన్ని తీసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా పూరీలు పొంగుతున్నాయో. తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇలాగే అన్ని పూరీలు చేసుకున్నాం. పొడిపిండిలోనే కాకుండా ఇలా ఆయిల్ అద్దుకొని కూడా పూరీలను కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది పొడిగా అవ్వకుండా ఉంటుంది. ప్రాసెస్ ఇస్తే ఇలా అయితే ఆయిల్ అంతా పాడవకుండా ఉంటుంది. ఇలా పొడిపిండి వేయడం వల్ల ఆయిల్లో అడుగుకి ఇలా